వేదిక ముందున్నటువంటి ఫిలిం లవర్స్కి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఫస్ట్ వి థ్యాంక్ యూరోపియన్ ఫ్రమ్ ఢిల్లీ. వాళ్ళ లవ్ అలానే ఉంటుందండి. యూరోపియన్స్కి సినిమా అంటే అంత లవ్ చేస్తారు. మనం హైదరాబాద్ వాళ్ళం కూడా అంత బాగా లవ్ చేస్తాం సినిమా. అందుకనే ఢిల్లీ, కలకటా తర్వాత హైదరాబాద్కే ఇచ్చారు ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు యువర్ ఆర్గనైజేషన్. ఒక విధంగా ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ వచ్చేటప్పుడు సినిమా ఇండస్ట్రీకి చాలా బాగా చేద్దామని చెప్పి ఇక్కడ గవర్నమెంట్లన్నీ సపోర్ట్ చేసినాయి. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు ఫీల్ అయ్యారు, సార్ అది చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ 3 months బ్యాకే ఎన్ఎఫ్డిసికి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అగైన్ దట్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ గోయింగ్ టు స్టార్ట్. మోడీ గవర్నమెంట్ ఆల్సో యాక్సెప్టెడ్. నాకు చాలా బాధగా ఉంది. నేను తెలుగునై ఇక్కడుండి చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఈరోజు గవర్నమెంట్ పర్ ఇయర్ 75 lakhs వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం దాదాపు 130 ఫిల్మ్స్ అక్కడ స్క్రీనింగ్ జరుగుతున్నాయి. 12th ఇట్ ఈస్ గోయింగ్ టు ఇనాగరల్. యాక్చువల్గా ప్రకాష్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు అనే ఆయన లేకపోతే ఈ సమస్య ఎప్పుడో చచ్చిపోయి ఉండేది. రియల్గా సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నాం కానీ ఎవరూ దీనికి సపోర్ట్ చేయటం లేదు. ఇప్పటికైనా మించింది లేదు. 50 years ఇన్ని కష్టాల్లో జరుపుకొని ఈరోజు 50 years అయి 51 yearలోకి ఎంటర్ అయ్యాం. డెఫినెట్గా మనందరం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. దీనికంటే మించి మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, మెంబర్షిప్ ఇంక్రీజ్ అవ్వాలి. వన్స్ మెంబర్షిప్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ అవుద్ది. డెఫినెట్గా మీ అందరు మీ ఫ్రెండ్స్ని కానీ గ్యాదర్ చేసి మెంబర్షిప్లు కానీ పెరిగితే డెఫినెట్గా రెగ్యులర్గా ఎవ్రీ వీక్ మీరు సినిమా డెఫినెట్గా చూడగలుగుతారు. వీక్లీ వన్సా లేకపోతే వీక్లీ ట్వైసా ఎన్ని సినిమాలు. ఎందుకనంటే చూసేవాళ్ళు పెరిగినందువలన వాళ్ళు మీరే అడుగుతారు మీటింగుల్లో, సినిమాలు చూపించండి, ఎన్ని సినిమాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారని. డెఫినెట్గా ఫస్ట్ మనం సినిమా లవర్స్ని ఇలాంటి ఆపర్చునిటీస్ రావు. ఇలాంటి రియల్లీ ఇప్పుడు ఇనాగరల్ ఫిల్మ్ ఈజ్ వెరీ గుడ్ ఫిల్మ్. నేను అన్ని ఫెస్టివల్స్కి వెళ్తాను. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మస్ట్ అండ్ షుడ్. May 15th అనేది అయితే ఎక్కడున్నా కేన్స్కి పోయి ఉండాల్సిందే. దట్ ఈజ్ లవ్. ఆ ఫిలిం అంటే, ఫిలిం ఫెస్టివల్ అంటే అలాగా ఉండాలి. ఫర్దర్గా ఇక్కడ కూడా ఈ హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ గ్యారంటీగా స్టార్ట్ చేద్దాం. మనం సపోర్ట్ చేద్దాం సార్. కనీసం ఆర్గనైజేషన్స్, మా వీరశంకర్ డెఫినెట్గా లీడ్ తీసుకోగలిగిన వ్యక్తి. డెఫినెట్గా ఛాంబర్ నుంచి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి డెఫినెట్గా నేను లీడ్ చేసి చేయిస్తాను. అలాగే మన రవి గారు ఇప్పుడే చెప్పారు. రవి గారు డెఫినెట్గా గవర్నమెంట్ దగ్గర కరెక్ట్ లీడ్ చేస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ చాలా గొప్ప ఇది చేయొచ్చు సార్. హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది మళ్ళీ ప్రారంభిస్తే మన గవర్నమెంట్తోనే ఇదవుద్ది. మీరు సహకరించండి. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారిని అలానే ప్రభాకర్ గారితో నేను మాట్లాడతాను సార్. మీరు అంటే ఏమి లేదు, మేము ఒక్క ఊరు ఎవ్రీ అంటే రన్నింగ్లో ఉంటాము. దీన్ని కొంచెం లీడ్ చేయండి. మా వెంకటేశ్వరరావు గారికి సపోర్ట్ చేసి ప్రకాష్ రెడ్డి గారికి చేస్తే డెఫినెట్గా పెద్ద ఈవెంట్ త్వరలో చేద్దాం. వీ లవ్ ఫిల్మ్ సార్. అలాగే మీరు అంత ఇదిగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎక్కడెక్కడికో పోయి అక్కడ టికెట్లు ఇవ్వలేదు, పాసులు ఇవ్వలేదు అంటే మన ఇంటి దగ్గరకు వచ్చి పాసులు ఇస్తానంటే మనం ఎంజాయ్ చేయాలి. ఇనాగరల్ ఫిల్మ్ చూడండి, టోటల్గా అన్ని ఫిల్మ్స్ కంటిన్యూస్గా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Has organized 6 European film festivals successfully. I profusely thank the Ambassador of European Union for arranging these events for us. The club
has been pioneer in bringing the best of world cinema to the Hyderabad people. I am happy to inform you that Hyderabad Film Club is the forerunner among the film societies of India. You are all aware Hyderabad Film Club is celebrating the Golden Jubilee celebrations in this year. I take the opportunity to request on the government of Telangana, the film industry to support Hyderabad activities. I also request the public to support the club activities. Thank you. This film club was started in 1974. The aim is to create a movement at Hyderabad that will lead to better appreciation and understanding of cinema. All the office bearers and members of the executive committee are honorary workers. The club has functioning in the Twin Cities as an ambassador of good cinema for the past 50 years. Number of film personalities, consulate generals, ambassadors from India and abroad visited Hyderabad Film Club during the film screening, film festivals. We celebrated the Silver Jubilee, 25th year of Film Club, and we organized a movie mela in Haridakala Bhavan, Secunderabad, capacity of 1400 seats. We planned 25 days, but on public demand, we extended another 5 days. So 30 days we conducted the festival without any break. I think this is the first in India, the society conducted the 30 days festival. On this occasion, a seminar on Telugu cinema also conducted for 2 days, in which stalwarts from the Telugu film industry participated. Screening more than 6,000 Indian and foreign feature films and documentary and short films during the last 50 years. We have been successfully running the show against all odds. Every month, Hyderabad Film Club screens between 4 and 5 national and foreign films of wide repute. Films are mostly collected directly from embassies, consulates, or through the apex body of Federation of Film Societies of India, Calcutta. The club got a good reputation as one of the best top 5 active film societies in India. The club organized a week-long first Hyderabad International Festival 2007 and second International Festival 2008 in IMAX theaters. All 5 screens we have screened. At that time, we have screened about 150 films. 45 foreign and Indian delegates attended the festival. And also, one surprising, we conducted Devadas Film Festival by screening 7 Devadasas, films of different languages. It is a milestone of Hyderabad Film Club. Nobody screened the Devadas films. After central government copied our film club activity, they screened in the International Film Festival as Devadas separate this one. We are happy to inform that Hyderabad Film Club is going to celebrate its 50 years Golden Jubilee and planning the event in a bigger way. The international actually there is one problem we are facing here in Hyderabad. There is International Children's Film Festival. Previously, every 2 years was organized by the Children's Film Society of India and government of government, state government. But all of a sudden, they stopped the screenings. About 6 times we conducted the festival. On our request, the Hyderabad is one of the Children's Film Society festival every 2 years. We are all happy to inform we brought this festival to Hyderabad as a permanent venue. But it is a pain to inform that after the formation of, I don't think it is a political one, Telangana state government discontinued the film festivals due to some reasons. In all the states, government conducting international film festivals except Hyderabad, though it is the second largest film industry in India.
I request the government and film industry people to think about the conducting of Children's Film Festival and Hyderabad International Film Festival. Now, I thank the delegation of European Union to India, New Delhi, for providing this package of 24 films from 24 European countries for this 29th European Film Festival. The officials came to Hyderabad to conduct the festival smoothly. This year, the festival was held in New Delhi, Calcutta, and Hyderabad only. We got good support from Government of Telangana, Telugu Film Directors Association. The Telugu Film Directors Association is providing refreshments for all 10 days to the audience free of cost. Thanks, Mr. Veerashankar garu. We also got support from Sri Ramesh Prasad garu, Managing Director of Prasad Laboratories, by providing their preview theatre with nominal rentals. In this connection, I have to thank another film producer, Sri C. Kalyan garu, who is supporting our club always. ICICI Bank has given financial support by sponsoring the festival. In this connection, I want to thank Mr. Ponnam Ravichandra, President of Karimnagar Film Society, and also is Secretary of Federation of Film Societies of Southern Region, Hyderabad. We thank for his valuable suggestions and help. Sri Ponnam Ravichandra is a person enriched with multi-talents of organizing, writing, publishing, and presenting the programs and events on Indian cinema, including Telugu cinema, with good PR abilities, literary aspects, and motivation skills to carry out the job in an innovative and critical manner with a task-oriented approach. Apart from this, he made several short films and documentaries. He also attended as a jury member of the Melgao International Film Festival in Portugal. And also, many persons who has given financial support directly or indirectly, we thank them. Lastly, I have to thank Sri Saradi Studios Director K. Venkateswara garu for his valuable support to the Hyderabad Film Club. Please note, there is no film club without Saradi Studios. So now join us at this film festival. All films are with English subtitles. Seats are available on first come first served basis. Films will start as per scheduled time. No entry after starting of the film. Please switch off your mobile phones and keep it in silent mode. So we need our cooperation also to conduct this festival smoothly. Thank you. And all fellow cinephiles. All of us from the EU delegation are thrilled to be here in Hyderabad, a city that takes all things cinema very seriously and are very passionate about it. On behalf of the EU delegation, I would like to thank the Hyderabad Film Club for this wonderful collaboration and making it possible to bring all these films here to Hyderabad. The EU Film Festival is an annual celebration of a very specially curated lineup of mostly contemporary award-winning films that we bring to India from Europe. It's organized by our delegation along with member states, and it's like a window to Europe and a platform for EU-India cultural exchange. Like Sir already mentioned, this year we have 24 films that will be screened over here. And today you'll be watching a French film which is called Jim's Story, and it's a very lovely, touching film. I think it'll really resonate with everyone. It deals with parenting, relationships, and family bonds. With that, I think I'll keep it short, and thank you so much for coming. So good evening, I'm Maud Miko, the director of Alliance Française Hyderabad. I'm very glad and honored to be here tonight. ఒక 24 కంట్రీస్ నుంచి 24 ఫిలిమ్స్ వాళ్ళ కల్చర్ని వాళ్ళ నేటివ్ ఎమోషన్స్ని వరల్డ్ సినిమా అంటే యూరోపియన్ సినిమా అని అంటారు. హాలీవుడ్ సినిమాకి వరల్డ్ సినిమా అంటే చాలామందికి యాక్సెప్ట్ చేయరు. సో ఇన్నోవేషన్స్ అన్నీ, షార్ట్ కంపోజిషన్స్ అన్నీ కూడా వరల్డ్ సినిమా నుంచి వచ్చింది. వరల్డ్ సినిమా నుంచి అందరూ, యూరోపియన్ సినిమా నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యారు. సో అలాంటి యూరోపియన్ యూనియన్ 29th ఫిలిం ఫెస్టివల్ని ఇక్కడ హైదరాబాద్ క్లబ్ కొన్న హిస్టరీ వల్ల, వాళ్ళ ప్రొఫైల్ వల్ల ఢిల్లీ, కలకటా, మన హైదరాబాద్ రావడం నిజంగా సినిమా లవర్స్కి, సినీ గోయర్స్కి చాలా అదృష్టం. ఇలాంటి సినిమాల్ని మనం 10 రోజులు గొప్ప సినిమాలు చూడగలుగుతున్నాం. దట్ క్రెడిట్ గోస్ టు హైదరాబాద్ ఫిలిం క్లబ్. సో ఇక్కడ
హైదరాబాద్లో మేము రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఎంత విజనరీగా ఉన్నారంటే అసలు హైదరాబాద్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్ చేయాలన్నంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. మేము 5 నిమిషాలు మాట్లాడదాని వెళ్తే 45 మినిట్స్ మాట్లాడారు. సో ఆయన విజన్కి తగ్గట్టుగా మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ, టూరిజం కల్చర్ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ప్రోయాక్టివ్గా ఉంటే డెఫినెట్గా హైదరాబాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కాదు, వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి హబ్ అవుతుంది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మనకుంది. సో చాలా కాలం నుంచి చాలా ప్రభుత్వాలు ఫిలిం ఇండస్ట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏం చేయాలో అనేది చాలా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక విజనరీ సీఎం వచ్చారు కాబట్టి మినిస్ట్రీస్ కూడా ప్రోయాక్టివ్గా ఉండి, ఇప్పుడు పొన్నం రవిచంద్ర గారు వర్స్టాలిటీ ఉన్న కరీంనగర్ ఫిలిం సొట్ నుంచి వచ్చారు. ఆయనకి పొలిటికల్గా మంచి లింక్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో, అలాగే ఫిలిం ఫెడరేషన్ అంటేనే సి కళ్యాణ్ గారు అంటేనే ఫిలిం ఫెడరేషన్లో ఉన్న సి కళ్యాణ్ గారు కానీ, అలాగే సారథి స్టూడియోస్ తరపు నుంచి డైరెక్టర్గా ఉన్న కేవీ రావు గారి హైదరాబాద్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉండి నెక్స్ట్ టైం యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ ఈ ప్రసాద్ ల్యాబ్ చిన్న థియేటర్లో కాకుండా పబ్లిక్ థియేటర్స్లో 2-3 స్క్రీనింగ్ అయ్యేలాగా అందరం కృషి చేయాలని కోరుకుంటున్నాం. దానికి తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ఎప్పుడు మీతో కలిసి నడుస్తుంది. అలాగే చాలా బెంగళూరులో జరుగుతుంది, చెన్నైలో జరుగుతుంది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్. ఇక్కడ చాలామంది సినీ గోయర్స్ లవర్స్ ఉన్నారు. ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ముందు జరిగినాయి. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్కు నోచుకోకుండా ఉంది. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ తోటి హైదరాబాద్ క్లబ్ ఆధ్వర్యంలో, అలాగే ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నెక్స్ట్ టైం అయినా సరే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగితే ఇలాంటి ఒక పెద్ద కేంద్రంగా, ఇండస్ట్రీ కేంద్రంగా హైదరాబాద్కి సముచితంగా ఉంటుంది. చాలామంది సినీ గోయర్స్కి వాళ్ళు ఒక ప్రపంచ సినిమాని చూడగలుగుతారు. సో ఇవన్నీ కూడా ఒక్కరి వాళ్ళు కాదు, అన్ని వ్యక్తులు శక్తులు అందరూ కలిసి వీటిని నిజం చేయాలని కోరుకుంటూ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్ట్ 10 రోజులు ప్రపంచాన్ని సినిమా చూసి అందరూ ఆనందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Hyderabad Film Club, sorry, to invite me. Cinema has a long history in France, and I think that Indian cinema is each time more popular in France. Actually, this year in the very famous Festival de Cannes Festival, this is an Indian movie who was awarded. I think it was available in Hyderabad these days, this week or last week, yes. It was All We Imagine as Light. So tonight we're going to watch Jim's Story. It's a French movie from 2024. It was directed by Jean-Marie and Arnaud Larieux, who are very famous in France. I can't really present it because I didn't see it. I didn't watch it. I will discover it tonight with you. But I know it's about a biological father who come back home after a long time. And it's not really a comedy, it's not a tragedy, it's a mix between both. Je vous souhaite un très bon visionnage. I wish you to enjoy. Merci beaucoup. Thank you very much. యూరోపియన్ డెలిగేట్గా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వీరికి మా నమస్కారాలు. డైరెక్టర్ గారికి మా తెలుగు నమస్కారం. దిస్ ఈజ్ సాంప్రదాయం. దిస్ ఈజ్ అలాగే ఫిలిం లవర్స్ అనేటువంటి మీ అందరికీ, అలాగే ఆలస్యంగా వచ్చినటువంటి మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు 100 సినిమాలు చేశాడు, ప్రొడ్యూస్ చేశాడు ఆయన మా రాజా వన్నిరెడ్డి గారు స్వామి, వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మాకు ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ నేను చూశాను. నేను గతంలో ప్రభుత్వాలు ఆర్గనైజ్ చేసి నేను హైదరాబాదు షిఫ్ట్ అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు చేసిన ఫిలిం ఫెస్టివల్ ఈ రోజుకి మర్చిపోలేము మేమండి. తర్వాత ఫిలిం ఫెస్టివల్స్ ఆగిపోయిన తర్వాత ఏంటి అనే పరిస్థితిలో హైదరాబాద్ ఫిలిం క్లబ్ వారు 1974 నుంచి, అంటే నేను వచ్చింది 1971 ఫిలిం ఇండస్ట్రీకి, 74లో వీరు స్టార్ట్ చేశారు హైదరాబాద్ ఫిలిం క్లబ్. చేసి అక్కడి నుంచి 74 కదా సార్, అక్కడి నుంచి ఫిలిం ఫెస్టివల్స్ జరుపుతానే ఉన్నారు. వీళ్ళు ఫిలిం ఫెస్టివల్స్ నేను చూస్తూనే ఉన్నాను వరుసగా. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ 2 చేశారు వీరండి, ప్రకాష్ రెడ్డి గారు. తర్వాత మాకు రావు గారు వచ్చిన తర్వాత పెద్ద సపోర్ట్ పెరిగింది. సారథి స్టూడియో మాకు ఫ్రీగా ఇచ్చి దాంట్లో మీరు ఫిలిం ఫెస్టివల్స్ చేసుకోండి అన్నారు హైదరాబాద్ ఫిలిం క్లబ్ తరఫున. అక్కడి నుంచి చేస్తూ ఉన్నాం మేమందరం. అప్పుడు ప్రాణం లేసి వచ్చింది మాకండి.
ఇది కాదు, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగాలి కళ్యాణ్ గారు చెప్పినట్టుగా. ఎందుకో మొదలు పడిపోయింది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అనుకున్న టైంలో 2 ఫిలిం ఫెస్టివల్స్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి వర్కర్స్గా పనిచేసాం. దాంట్లో చాలా విజయవంతంగా చేసాం, అత్యద్భుతంగానండి. అటువంటి మహత్తరమైనటువంటి రోజు మళ్ళీ ఈ రోజు యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ 29th ఫిలిం ఫెస్టివల్ వారు జరుపుకుంటుంటే దాన్ని మనకి అవకాశం ఇచ్చారు యూరోపియన్స్ వారు చేసుకోమని. ఇందాక 3 స్టేట్స్కి ఇచ్చారని చెప్పి ఇందాక మన కళ్యాణ్ గారు చెప్పారు, మనకు కూడా ఇచ్చారు హైదరాబాద్కి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, నిజంగా కూడా చెప్పాలంటే. అలాగే రవిచంద్ర గారు మరి కరీంనగర్లో ఫిలిం ఫెస్టివల్స్ జరుపుతున్నారు ఆయన వాళ్ళు. నేను కరీంనగర్ వచ్చాను ఓ ఫిలిం ఫెస్టివల్కి మీకు నేనండి. ఇప్పుడు ఫిలిం ఫెస్టివల్ అనేది జరగడం అనేది చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫిలిం లవర్స్, ఆడియన్స్కి కూడా జీవితాలంటే ఏమిటో తెలుస్తాయి, జీవన కాపంలో పాఠాలు నేర్పుతుంది. నిజంగా రకరకాల కంట్రీస్ నుంచి పిక్చర్స్ వస్తూ ఉంటాయి, మనకి ఎన్నో మార్పులు వచ్చినాయి జీవితాల్లో. లైఫ్కి ఒక మార్గం ఏర్పడుతుంది, ఒక మంచి మార్గం ఏర్పడుతుంది ఫిలిం ఫెస్టివల్ చూడడం వల్ల. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనేది. సో ఫర్దర్గా కూడా ఇలాగే ఫిలిం ఫెస్టివల్స్ డెఫినెట్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి ఈరోజు సపోర్టింగ్గా మరి ఐసిఐసి బ్యాంక్ వారు మాకు సపోర్ట్ చేస్తున్నారంటే ధన్యవాదాలు సార్, నిజంగా హైదరాబాద్ ఫిలిం క్లబ్. ఇకపోతే మా వీరశంకర్ గారు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్ని సంచలన వార్తలే మాకు నిజంగాను ఫేవరబుల్గా. అటువంటిది ఈరోజు ఈ ఫిలిం ఫెస్టివల్కి వారు అంటే నేను డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబరే, కానీ ఇప్పుడు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ మెంబర్గా మాట్లాడుతున్నాను నేను. మీరు స్పాన్సర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు. అలాగే ప్రసాద్ ల్యాబ్ రమేష్ గారు ఎప్పుడూ కూడా ఆయన ముందే వరుసలో ఉంటారు. ఆయన ఎప్పుడూ కూడా ఇట్లాంటి విషయాల్లో వారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే యూరోపియన్ డెలిగేట్స్కు నా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైటింగ్ మీ హియర్. పొన్నం రవిచంద్ర గారికి, అలాగే ప్రకాష్ రెడ్డి గారికి, వెంకటేశ్వరరావు గారికి, అలాగే సి కళ్యాణ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇంత పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత సేమ్ అదే ఇందాక సి కళ్యాణ్ గారు చెప్పినట్టు, ఇప్పుడు రేలంగి నరసింహరావు గారు చెప్పినట్టు, సో మనకు కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగితే సో వీ కెన్ సీ ఎన్నో చోట్ల నుంచి సినిమాలు చూడొచ్చు అండ్ ఏం జరుగుతుంది అసలు అప్డేట్ అవ్వడానికి. సో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సో తొందరగా మనకు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది. అండ్ యాజ్ అ ఫిమేల్ మ్యూజిక్ డైరెక్టర్ నేను ఇందాక చెప్పినట్టు 12 మంది ఉమెన్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారని అన్నారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మనకు కూడా ఇక్కడ ఫిమేల్ ఫిల్మ్ మేకర్స్ ఉంటే బాగుంటుందని నాకు చిన్న సెల్ఫిష్నెస్ అంతే. అండ్ thank you so much once again and all the best for all the films. Thank you and enjoy the films. Thank you. మేము కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడిగా లాస్ట్ 7 years నుంచి చైనీస్ ఫిలిం ఫెస్టివల్, ఇరానియన్ ఫిలిం ఫెస్టివల్, చాలా ఇలా జపానీస్ ఫిలిం ఫెస్టివల్, అనేక రకాల ఫిలిం ఫెస్టివల్స్ ఆ చిన్న గ్రామంలో అంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో నిర్వహించుకున్నాం. అక్కడ మాకు 500 మంది మెంబర్స్, సొంత ఆడిటోరియం ఉండడం కారణంగా సొంత ఆడిటోరియం బహుశా బెంగళూరులో సుచిత్ర వాళ్ళకు ఉంది, తర్వాత మా కరీంనగర్ ఫిలిం సొసైటీకి ఉంది. అయితే ఈ 7 సంవత్సరాల నుండి ప్రకాష్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ ఫిలిం క్లబ్తో పాటు ఈ సౌతరన్ ఫిలిం సొసైటీస్ రీజియన్కి సెక్రటరీగా ఉండే ఆయన ఈ వయసులో కష్టపడడాన్ని చూసి నాకు తప్పకుండా వారికి మనం చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు నన్ను దీంట్లో జాయింట్ సెక్రటరీగా తీసుకొని ఇప్పుడు సెక్రటరీగా తీసుకున్నారు. అట్లాగే సారథి స్టూడియో రావు గారు కూడా వీరికి ప్రసాద్ ల్యాబ్స్ వీళ్ళందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మనం ఎందుకు ఉండకూడదనే ఉద్దేశంతో నేను ఈ మధ్యన బి నరసింహరావుతో ఈ గద్దార్ అవార్డ్స్ గురించి సీఎం దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు మన వీరరావు గారు చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ హైదరాబాద్ కేంద్రంగా సినీ పరిశ్రమను మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి, మళ్ళీ అభివృద్ధి చేయాలని సంకల్పం ఆయనకు గట్టిగా ఉంది. ఈ సినిమా వాళ్ళు గొప్పగా చెప్పుకునే అవార్డులు ప్రభుత్వం నుంచి ఇచ్చేవన్నీ రద్దయినాయి, అవన్నీ మళ్ళీ పునరుద్ధరించి నేను అప్పుడు చెప్పాను చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ గురించి కూడా నేను తీసుకొచ్చాను. కాబట్టి ఈ తక్కువ టైంలో
ఆర్గనైజ్ కాదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి డెఫినెట్గా మనం చేద్దాం, సెంట్రల్ నుంచి నిధులు ఇవ్వకుండా అని చెప్పారు. తప్పకుండా మన కళ్యాణ్ గారు చెప్పినట్టుగా నెక్స్ట్ ఇయర్ ఆ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా మనం ఇంటర్నేషనల్ ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా జరుపుకుందాం. ఇప్పుడే ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నందున స్పీకర్ గారు జస్ట్ ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నది ఆయన చేసి సారీ చెప్తున్నారు, ఆయన మెసేజ్ చేయమన్నారు. వారు అందరూ వేరే ప్రాంతాల్లో బిజీగా ఉండి రాలేకపోయారు. ఈ 5 రోజుల్లో 15వ తేదీలోగా 10 రోజుల్లో ఒకసారి తప్పకుండా విచ్చేసి సినిమా చూస్తామని వాళ్ళంతా కూడా ఇప్పుడున్న మంత్రుల్లో కూడా చాలామంది సినీ లవర్స్ ఉన్నారు. వెంకటరెడ్డి గారు కూడా చాలా తప్పకుండా మన సొసైటీకి కాకుండా మన తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎప్పుడు చేదోడుగా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన యంగ్ డైనమిక్ లీడర్, తప్పకుండా ఈ సినీ పరిశ్రమ అభివృద్ధికి, అట్లాగే మనం ఇక్కడ అన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించుకోవడానికి థియేటర్లలో ఇలా చిన్న చిన్న ఆడిటోరియంలో కాకుండా థియేటర్లో నిర్వహించుకోవడానికి అనుగా తప్పకుండా కార్యక్రమాలు తీసుకుందాం. మీరందరూ ఈ విజయోత్సవాలు 9వ తేదీన అయిపోయిన తర్వాత ఒక డెలిగేషన్గా ఈ ఫెడరేషన్ నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్దాం, మనం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మన కార్యక్రమాలు కొనసాగిద్దాం. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.